అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనోళ్ళందరూ మంచిగున్నారా? హ్యాపీ సండే మనోళ్ళందరికీ. ఈ రోజు సండే స్పెషల్ ఏమేం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇక మేము కూడా సండే రోజు పిల్లలు ఒకటే పని బిర్యానీ అంటే బిర్యానీ చేసిన, అందుకే టైం లేక వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయినాము. అందుకే పని అంతా తీరిన తర్వాత కొంచెం టైం తీసుకొని వీడియో మీకోసం తయారు చేసి తీసుకొచ్చినాము. ఈ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగు తాగొచ్చి పల్ల కొట్టిండు. ఇప్పుడు ఏం తెలియని పిల్లగాని లెక్క ఎట్లా కూర్చుండు చూడు, నాలుగు తలకాయ వేసుకొని. ఏ నోరు ముయ్యి ఊగుతా ఉంటే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తున్నావా? ఇక పోనీ పోనీ అని ఊకుతా ఉంటే తాగొచ్చి కొట్టిన అంటున్నావు ఏంది? ఇక ఎన్నడు కొడతానికి ధైర్యం చాలలే. ఇక గీయాల బగ్గా తాగొచ్చి కొడుతున్నా. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. మీ అమ్మగారికి ఫోన్ చేస్తావా, మీ అన్నదమ్ములకు ఫోన్ చేస్తావా, మీ అమ్మమ్మలను పిలిపిస్తావా? ఇక నీ ఇష్టం వచ్చిన ఫోన్ చేసుకో. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి చెప్పు తినేది లేదు. లాండి ఓయమ్మో ఉన్నరా ఎవరన్నా జరగర్రే అమ్మ, నా మొగుడు నన్ను కొట్టి కొట్టి చంపుతుండు. అయ్యో ఏమైంది ఇలా తాగట్ల మొత్తుకుంటున్నావు? అందాల నా మొగడు భూమికేమో జానేడు, అందాల నా మొగడు భూమికేమో జానేడు, వాడు చేసి చేష్టలకు చస్తున్నానా ఒక్కదాన్నొక్కదాన్ని, ఒడియాల రామ ఉండలేను. అయ్యో ఏమైంది సరిగా అర్థమైతట్టు చెప్పు. ఏమని చెప్పుకుందును, వడియాల రామ ఉండలేను. అందాల నామగడు భూమికేమో జానేడు, అందాల నామగడు భూమికేమో జానేడు, తాగొచ్చి తొలి తప్పి కొడుతుండక్కో ఒక్కదాన్నొక్కదాన్ని, వడియాల రామ ఉండలేను. అయ్యో బాధ పాడగాను. ఓ పొరగా నీ పెళ్ళాన్ని ఎందుకు కొడుతున్నావురా? ఏం రోగం వచ్చింది నీకు? గట్ల ఇయ్యమై రుక్కుతున్నావంట. మనిషేమో నా ఇంట్లో మనసేమో దానింట్లా, మనిషేమో నా ఇంట్లో మనసేమో దానింట్లా, తాగొచ్చి సోయి దాపి కొట్టుతుండక్కో ఒక్కదాన్నొక్కదాన్ని, వడియాల రామ ఉండలేను. ఏమైందిరా ఓ పిల్లగా? ఎవరినో ఉంచుకున్నావంట, ఏంది నీ సంగతి చెప్పు. నువ్వు బీదంగా ఉంచుకునేది కాక మళ్ళీ పోనీ కొట్టి చంపుతున్నావురా? ఏం రోగం వచ్చింది నీకు? అబ్బో, ఆమె ఎప్పుడు బాగానే ఉంది, నువ్వు ఈనుడు బాగానే ఉంది. అదే ఆన్ని ఉంచుకుంటున్నట్టుంది. టిక్ టాక్ తయారై పోతుంది. ఆగో ఎవడొచ్చినా ఆందికే కన్నేసి చూస్తూనే ఉంటది. ఏం పని పెంటక్క చెప్పు. ఇక నువ్వు ఇన్ని ఏళ్ళ సంసారం చేస్తున్నావు, నీకు చిన్న పేరన్న వచ్చిందా? ఆగో చూసిన ఊరోళ్ళందరు దాని గురించి ఏం మాట్లాడుకుంటారు. నీ పెళ్ళ మీద అయ్యా ఎప్పుడు డ్రెస్సులు వేసుకొని టిక్ టాక్ తయారైపోతుంది, ఎవరు చూడాలని పోతుంది అని అందరు అంటుంటే నాకు కోపం రాదా చెప్పు. నేను ఉంచుకున్నా అని పాట పాడుతుంది చూడ సిగ్గు తప్పింది. అగో ఆడిదన్నప్పుడు తానం చేసుకొని తయారు కాదు అక్క, బుట్టు ఇట్లా పెట్టుకొని పిసిగి అప్పునోడు చూసినవా? ఆలీల మాటలు పట్టించుకొని నన్ను ఎన్ని మాటలు తిట్టిండు, మా సంసారాన్ని ఆగం పట్టిస్తుంటాడు అక్క ఈడు. ఏమో నిమ్మ నీకేరక, ఆ పిల్లగాడేమో నీ మీద అంటుడు, నువ్వేమో పిల్లగాడి మీద అంటున్నావు. ఏమట్టుకన్నా మీ ఇద్దరికి ఏమన్నా అనిపిస్తుందా? చెప్పకు. కాదు మరి నువ్వు అట్లా మొగళ్ళ దిక్కు చూస్తున్నావంట, నీ మొగలకు అందుకే నచ్చలేదు. మరి ఇంతకని బయటికి వెళ్ళకుండా ఇంటనే వంట ఏమైంది కోరి నువ్వు ఇట్లా? అయ్యో గట్ల కాదక్క, నిన్న మా పిల్లగాని బట్టలు షానని అని బయట కమ్మట్ల వేసి ఖర్చులు వేసుకొని ఉతుకుతున్నా. ఇక కర్రీని పేరు ఏం పేరు? ఆ కూరగాడు రమేష్ వచ్చి ఇక మాకిట నిలబడి ఒకటి ఏ పని నాదికే చూస్తున్నట్టు అనిపించింది. ఇక నేనే చూస్తే చూడని ఆ నన్ను ఎందుకు చూస్తుండు? ఆ పెళ్లి కాలే పిల్లగానికి నన్ను చూస్తాడని తప్పుదట్టున్నా. ఇక ఈడు బయటికి వచ్చి చూసేసరికి ఇక నన్ను చూస్తున్నట్టే అనిపించినట్టుంది. నిన్నే చూస్తుండే ఆడు, ఏ మక్కైతే చూస్తుండే ఎందుకు రమ్మన్నదే అని అంటాడు. నాకు ఆ ముక్కు తెలియదు, మూతి తెలియదు, ముఖం తెలియదు, నేను ఎందుకు రమ్మంటే పాడైంది. ఆడు ఓడవిట నాకు తెలియదు అని అంటే నువ్వే రమ్మన్నావు, నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చాడు నీ దగ్గర నిలబడి చూస్తుండు. అలాంటి పాపం పాడుగా నువ్వు ఎక్కడ పాపం ఇట్లా బయలాం లేపుతుండు అని గట్ల పంచాలు పెట్టుకుంటే అన్ని కొట్టురికిండు అక్క అని ఇంకా మరలా ఓ తరిమిండు ఆడదాకా తరిమిండు. నేను ఎందుకయ్యా ఇజ్జ తీసుకునే శాతం చేస్తామని ఆడదాకా పోతే నన్ను ఓయమ్మ కొట్టొస్తుంది అక్క. ఆడిని అందరి ముందు ఇజ్జ తీసిండు నిన్న. ఇప్పుడేమో ఎందుకయ్యా గట్లా అన్నవు అని అంటే ఓ తాగొచ్చి ఇయ్యనమై రుక్కుతుండక్క. ఇంట్లో ఎవ్వరు లేరు, పిల్లగాడేమో స్కూల్కి పోయిండు. అయ్యో అవునా పిల్లగా గట్ల బాగా లేపుతావేంద్రా? నీ పిల్లం ఎవరి జోలికి పోదు, నిమ్మలంగానే ఉంటది కానీ ఏదో అందంగా తయారైతుంది అని ఆడ చూసినట్టుండ్రా. దానికి తాగొచ్చి పోని ఇయ్యనమై రుక్కుతావు, పాపం తలుగుతుంది నీకు. నీకు తెలియదు పెంటక్క దీని గురించి. మస్తు ఒగలబడి మాట్లాడుతుంది ఇది. అబ్బో ఒగలు వాడుకుంటా మాట్లాడుతుంది. అమ్మా ఊర్లో దీని లెక్క ఎవరైనా డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది ఆడోళ్ళు చెప్పు.
ఎవరు చూడు అట్లా చీరలు కట్టుకొని అందంగా తయారైపోతారు. దీనికి ఏం సోకని ఏమైనా డ్రెస్సులు వేసుకుంటది టీప్ టాక్ తిరిగి వస్తది. పిల్లగాడు రోజు బడికి ఆడంతా ఆడే ఒక్కడు పోతానంటే వద్దురా నేను దించొస్తా పా నేను రోజు ఇచ్చొస్తా పా అని అంత ఒక మళ్ళీ పోయి ఒకతే ఊపుకుంటొస్తది. ఇక గిసొంటి సోకుడు నీకు తెలియదు కానీ దీన్ని అట్లా కొడితేనే చక్కగా అవుతుంది ఊకో. ఆగో చూసినవక్క ఈ మనసులా ఎంత ఉందో నా మీద. ఆగో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నామే, నీ మీద ఆయన చెప్తుండే, ఆయన మీద నువ్వు చెప్తున్నావు. బాగానే చెప్పుకుంటున్నామ్మా. నేను పోతున్నా, ఏమన్నా కొట్టుకొని ఏమన్నా చేసుకొని తల్లి. ఇక నా బిడ్డకు జరాన్ని పాలు వేస్తావేమో, బర్రె పాలు అని వచ్చిన. మీలో సరిపోయింది, మరి పాలు పోస్తారా పోయారా తల్లి? ఇవాళ పాలు లేవేం లేవక్క. బర్రె ఇచ్చిన పాలు, ఆవు ఇచ్చిన పాలు అన్ని అమ్ముకొచ్చుకుండు. ఆ వచ్చిన పైసలతో బిడ్డ తాగొచ్చిండు, నన్ను ఆగమాగం పట్టిస్తుండు. సరే తీయమ్మా, నాకేం అవసరం లేదు. ఇక మీ జోలి పోతున్నా, ఏమన్నా చేసుకొని ఏమన్నా కొట్టుకొని. ఇంకా ఎన్ని రోజులు ఏగాలరా నీతోని తాగుబోతు ముఖంలో చెప్పు. ఎన్ని రోజులు కావాలిరా నీ దగ్గర? ఏం బతుకు పాడైందిరా నీ బతుకు చల్లగుండా? నా కొడుకును నన్ను చంపుతున్నవరా నాయన. పిల్లగాడు మంచిగా బుద్ధిగా చదువుకునే టైంకి ఫీజు కట్టక ఆన్ చదువు ఆగం చేస్తుంది. ఇప్పుడు చూసినావు, ఆడు అట్లనే కొట్టంగనో తిట్టంగనో టీచర్ నువ్వేంగనో ఎట్లా అట్లా పోతుండు. ఇంకా 2 రోజులు అయితే ఆయన ఇట్లా బడికి రానియరు. ఏం చేస్తావో ఏమో నీకేరక. అబ్బో నా వల్ల నీ కొడుకు అట్లా తయారైనాడు. నువ్వే నేర్పుతున్నవే ఆనికి. నేను పొద్దుగాల లేచి పనికి పోయేటోన్ని ఇక నీ బడికి పంపియక ఏం పంపియక ఇక నువ్వేమో ఆడెక్కనన్న పోనా నువ్వు కుటివి, నువ్వేమో సినిమా షికార్లకు నువ్వు తిరుగుతుటివి. ఆడెట్లా చక్కగా అవుతాడు? ఇక అన్ని నీ బుద్ధులే వస్తట్నే అని ఏమన్నా చేసుకోరు. కష్టానికి పోయి ఆ పైసలు తెచ్చుకొని కట్టుకొని చదివించుకొని కొడుకును నేను చదివిపియా. ఇక నాది అయిపోయింది ఇక. ఆగో ఏమైందిరో ఇంకి తాగొచ్చిన ఆవురా గిట్లా కింద కూలబడ్డవు. తాగొచ్చిండయ్యా నీ కొడుకు బిగ్గా తాగొచ్చి నన్ను ఇయ్యరమై రుక్కుతుండు. చెప్పుకుందామంటే నువ్వు అత్తమ్మ ఇంట్లుండరాయే ఇంట్లో చావరాయే, ఏమైనా బయటనే చేస్తారు. ఎవరికి చెప్పుకుందని చెప్పు నా బాధ. ఎవరన్నా చూస్తారేమో, అమ్మో పెద్ద మనుషులు మంచిగా ఉంటారు, అమ్మాయిలు ఇంట్లో అన్ని ఇందాల చూసుకుంటారని అందరు అనుకున్నబట్టే. మీరేమో ఎప్పుడు ఇంట్లుండరు, ఏమైనా బయట తిరుగుతూనే ఉంటారు. ఏం తాగుడురా నీది? పైసలన్నీ ఆగమాగం చేస్తున్నావంట. మొన్న ఫీజు కట్టమని పిల్లగానికి ఫీజు కట్టమని 2000 ఇస్తి అవెక్కడ చేసిర్రు? నాకేడిచ్చింది ఆమె 2000? నువ్వు చక్కగా నా చేతి దాని చేతిలో ఎందుకు పెట్టినావు పైసలు? ఆగో నీ దగ్గరనే ఉన్నాయంట కదమ్మా. పిల్లగాని ఫీజు కట్టమని ఇస్తే ఏం చేసినావు పైసలు? నాకు జర పని ఉండే, ఇక అవసరాలకు తీసుకున్నా గాని 2000 ఏమిటికి సరిపోతాయి? 12,000 కట్టాలి ఫీజు. ఈ 2000 దేనికి కావాలి నేను ఖర్చు పెట్టుకున్నా. ఆగో చూసినవా నాయనా దీన్ని ఎట్లా కొట్టాలే? నువ్వు ఇచ్చిన పైసలు ఇట్లా ఖర్చు పెట్టుకుందంట. ఇక ఏమనంటే కష్టము, ఏమనంటే ఇక నన్ను బదలం చేస్తుంది. ఇది ఊరళ్ళందరికీ డబ్బు సాటిస్తుంది ఇదే. ఇక నా మీద చెప్తుంది అమ్మలక్కలకంతా. ఏమో అమ్మా, మీరు ఏమన్నా చేసుకోరి. ఆడేమో నీ మీద చెప్తాడు, నువ్వేమో ఆన్ మీద చెప్తావు. ఇక మీ ఇద్దరికే వాడాలమ్మా తల్లి. ఇక మీకు దండం నేను పోతున్నా. రమేష్ చాలు రమేష్, మన ఊరు దగ్గర దాకా పోయినామనుకో, ఎవరైనా చూసిరనుకో మంచిగా ఉండదు. గీడ దింపితే నేను నడుచుకుంటా పోతా రమేష్. అరే జర్రసేపు ఉండరాదు సరిత, ఎందుకట్లా భయపడుతున్నావు ఆ నీళ్ళ కోసానికి? అబ్బా నా బండి మీద నువ్వు ఎక్కి కూర్చుంటే ఎంత హాయి ఉంది తెలుసా నాకు. ఊరు దగ్గర దాకా పోయినాక దింపుతా, ఇక అప్పుడు దిగి నడుచుకుంటా పోదుటికి. వద్దు రమేష్, ఎవరైనా చూసిరనుకో పొలం కాడికి పోయేటోళ్ళు ఈ కట్ట మీకనే పోతుంటారు. ఇక వాళ్ళు ఇట్లా చూసిరనుకో, ఇక నా పని మెత్తగా చేస్తాడు నా మగడు. ఈయనే దింపు, నేను నడుచుకుంటా పోతా. లేదు లేదు దింపేది లేదు ఏం లేదు. ఎన్నడు దొరుకుతుందో ఈ ఛాన్స్. దొరకక దొరికింది. జర్ర దూరం అట్లనే నడిపించుకోపోతా. ఎంత హాయిగా ఉందో. అబ్బా నువ్వు నేను చెప్పిన మాట అస్సలు వినవు, నీకు నచ్చిందే చేస్తావు. ఓయమ్మో జోరుగుంది పొర్రి. ఆగో ఓ బక్కక్క, ఏమో అంటున్నావు? నిన్ను కాదు సరిత. ఇక రమేష్ ఆ బండి మీద జోరుగా కళ్ళద్దాలు పెట్టుకొని నడిపిస్తుండు, జోరుంది అని అంటున్నా. డ్యూటీకి పోయి వస్తుర్రా ఇద్దరు? అవునవును బక్కక్క. జర నడుచుకుంటూ రావాలంటే వాన మొగులైంది, వాన ఇట్లా పడితే తడుస్తావని బండి మీద తీసుకొని వస్తుండు రమేష్. గట్ల గట్లనా, సరే సరే పొర్రి పొర్రి. చూసినవా రమేష్, ఎవరు చూడరు అని అన్నావు. ఆ బక్కమ్మ చూసింది, ఇప్పుడు ఊరందరికి టామ్ టామ్ చేస్తుంది. ఎవరు చూడరు అని అంటున్నావు నువ్వేమో. ఇక బక్కమ్మ చూసింది కాబట్టి సరిపోయింది. ఇంకా వేరే వాళ్ళు చూస్తే ఇక నా పని ఏమన్నా ఉంటుందా చెప్పు? ఈయన్ని దించు, నేను నడుచుకుంటూ పోతా అంటే చెప్తింటలేవేంది? సరే దిగు. అమ్మయ్య, ఇప్పుడు నా పానం చల్లబడ్డది.
ఎవరు చూస్తారో అని మస్తు భయమైంది. ఈ బక్కమ్మ ఎవరు చెప్పకుంటుంటే బాగుంది దేవుడా. అయినా బక్కమ్మ నోట్ల మాట ఆగనే ఆగది. పోగానే పెంటమ్మకి చెప్తది. ఆ పెంటమ్మ కుట్టదా ఊరంతా చెవులు కొరుకుతుంది, డప్పుడు సాటిస్తది. సరే సరే కానీ నువ్వు డబ్బున పోయ్యా, నేను మెల్లగా నడుచుకుంటా మా ఇంటికి పోతా గానీ. అబ్బా పోతది, నువ్వేమైనా మంది కోసానికి ఏం భయపడుకుంటా బతుకు. ఆగో, ఆ చెట్టు కింద కూర్చున్నది మా మామ లేదనిపిస్తుండు. మా మామనా ఏంది? ఓ అమ్మో, నాకు గుబులై పాడైతుంది. మా మామ ఇట్లయిన బండి దిగిన సంగతి చూడాలి. ఇక నన్ను నరికి పోగులు పెడతారు మా ఇంట్లో. మమ్మీ, కవిత ఏమంటుండమ్మా లోపల మన్నాడు? ఏమంటుండమ్మా? ఆకలి అవుతుందేమో పెక్క పెక్క అంటుండు. ఇక నేను బాగా ఇయ్యల దాకా చూసుకొని మస్తు మురుస్తున్నాము. ఎవరు అమ్మా? పొట్టి తల్లి వస్తుందో పొట్టోడు వస్తాడో. ఇక ఆకలి అవుతున్నట్టుంది, ఒకటే తంతుండమ్మా. ఎప్పుడు బయటికి రావాలా ఎప్పుడు బయటికి రావాలా అన్నట్టు ఉండొచ్చు. అవును బిడ్డ, ఎప్పుడు బయటికి వస్తుందో, నా ముద్దుల కన్నమ్మ వస్తుందో, నా కన్నయ్య వస్తాడో, ఎవరు వచ్చినా ఏం కాదు బిడ్డ. ఇక ఏ ఆపద కాకుండా మంచిగా కానిపైతే అదే చాలు. ఇక ఆ ఎల్లమ్మ తల్లికి అదే మొక్కుకుంటున్నా, మంచిగా కానిపైతే నీ కొడు బియ్యం పోస్త తల్లి అని మొక్కుకున్న బిడ్డ. గావర్ గావర్ అవుతున్నట్టు ముఖమంతా గుంజుకుపోయిందమ్మా. ఇన్ని పాలు కాగబెట్టియనా తాగుతావా, లేకపోతే ఏమైనా వేసుకొని రానా బిడ్డ, తింటావా? ఏమొద్దు తీయమ్మా, జరసేపు వాకింగ్ చేస్తా, అక్కడిక్కడ తిరిగితే జర అలకగా అవుతుందంట పెయ్యి. జరైనాక తిని పండుకుంటది. నువ్వు తిన్నావా అనే ఇంత కొడితే? తిన్న బిడ్డ, జరంత సలుపు ఉంటే కదా మాపటింది. ఇలా ఎవ్వరు ముట్టరు, నా పానానికి పడుతుంది. ఎందుకు వచ్చిన బాధ జరైతే పాసిపోగల్లా అని దబదబా ఇంత తొక్కేసుకొని తిన్న బిడ్డ. మీ నాయనేరు ఇంకా రాలేదు చూసినవా? నువ్వు ఇన్ని దినాలు అవుతుంది మా ఇంటికి వచ్చి చూస్తున్నావుగా బిడ్డ. పొద్దుగల పోతాడు, ఎప్పుడో ఆకలి అయితే వస్తాడు, లేకుంటే పొద్దుకంగా వస్తాడు. ఏం మనిషి ఏం అమ్మ, ఆయనకే ఎరుక. అవును కదమ్మా, నిజంగా గట్లనే చేస్తుండు. నువ్వు ఫోన్ లో చెప్తుంటే నేను నమ్మలేదు. ఇక ఈడుండి చూస్తున్నా కదా నిజంగానే. అవునే, టైం అయింది కానీ వద్దు ఇంకా రాలేదు ఇంటికి. ఏమో బిడ్డ, ఏడా సయ్యాటలు ఆడుకుంటుందో ఏమో. యగాసంటి మాటలు అన్న ముందంటే అన్న కోపం వస్తుంది కానీ ఎప్పుడో పని అయిపోతుంది. ఇప్పటిదాకా ఇంటికి రాదు బిడ్డ. చీకటి అయిపోద్దు చూడు, అప్పుడు ఇంటికి చేరుకుంటది. నిమ్మలంగా ఉన్నదా లేదా అని చూస్తుంది కుండలు తెరిచి. ఇక తింటది పంటది. ఏమో బిడ్డ, ఏం చేయాలో ఏమో దాంతో పెద్ద బాధ వచ్చింది. కవిత, వద్దే వచ్చినవా? ఇప్పుడే అనుకుంటున్నాము వద్ద డ్యూటీ టైం అయిపోలేదా ఇంకా వస్తలేదా అని అనుకుంటాము. ఏడంగనో వచ్చినవు. చాయ్ తాగొద్దే, అమ్మ చాయ్ పెట్టిందంట. తాగుతా తాగుతా కవిత. అవును, నాయన రాలేదు ఇంకా ఇంటికి, ఏడుందంట కవిత? ఏమో వద్దే, పొలం దిక్కే పోయిందంట. కట్ట మీద అక్కడక్కడ ఎక్కడెక్కడుండో ఏం కథనో పొద్దుగల పోయిండు, తింటాను దిగితే రాలేదు. ఎందుకు వద్దే, నీకేమైనా కనిపించిందా? ఏం లేదు కవిత, ఒక ఆయన నాయనలాగానే అక్కడ కూర్చున్నట్టు అనిపించింది. నాయనా కాదా అని అడుచుకుందామని అడుగుతున్నా అంతే. పాలు తాగినవా? ఇప్పటిదాకానే తాగినొద్దే, ఇక జరైనాక తాగుతా. నువ్వైతే చాయ్ తాగుపో. సరే సరే కవిత. ఆగో, మీ వద్దకి ఏమైంది బిడ్డ, ఇంత నిమ్మలంగా మాట్లాడుతుంది? అటుగాక ఎన్నడూ నాయన గురించి అడగలి, ఇలా నాయన గురించి అడిగింది. ఏమన్నా అయిందారో, ఏమన్నా సంగతి అయ్యింది? ఏమమ్మా ఎందుకు అడిగిందో నాకే డౌట్ వస్తుంది. నాయన గురించి ఎప్పుడు అడగది, నాయనతో చక్కగా మాట్లాడది. ఏమైందో ఏమై ఉంటదో నాకు అర్థమైతలేదే. ఆగో, ఎవరో ఫోన్ చేస్తున్నట్టు, జరండి బిడ్డ. హలో, ఎవరు మాట్లాడేది? నేను రామ్లక్క బక్కమ్మని మాట్లాడుతున్నా. బక్కమ్మ బక్కమ్మ, నువ్వు అసలే ఏమైందమ్మా? ఎన్నర్ చేయండి, బాగానే ఫోన్ చేసినావు. నువ్వు మీ పెంటమ్మ నాతో మాట్లాడాలి కదా, బాగానే గుర్తుకొచ్చినేంద్రా మీకు? ఇక ఎప్పటికి గట్లనే ఉంటాం అక్క, ఎప్పటికైనా మాట్లాడేది కదా. ఇక ఒక్కూరోళ్ళము, ఇక పొద్దుగల లేక ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటోళ్ళము. ఇక మాట్లాడుకుంటే తప్పుతుంది కానీ పింఛన్ పైసలు ఇస్తురక్క, బావ నువ్వు రర్రి తీసుకొని పోదురు. అమ్మో అంతేనా చెల్లె, జరుండు వస్తున్నా. జర లైన్ పెట్టి చెల్లె, నేను వస్తున్నా. డబ్బున మీ బావ బుక్కు నా బుక్ తీసుకొని వస్తున్నా. సరే సరే అక్క, పెడతా గాని రా డబ్బున, మళ్ళీ మేడం పోగల్లా. సరే సరే చెల్లె, మంచిది. ఏమైందమ్మా, ఎవరు ఫోన్ చేసిరు అట్లా దబా దబా ఉరుకులాడుతున్నావు? బక్కమ్మ చిన్నమ్మ ఫోన్ చేసిందమ్మా, పింఛన్ పైసలు ఇస్తురంట. ఇక మీ నాయన బుక్ నా బుక్ పట్టుకొని రా అక్క డబ్బున, మళ్ళీ ఊటగా మంది అవుతారు. ఆ మేడం డబ్బున పోతుందంట, పని ఉందంట అని ఫోన్ చేసింది. అమ్మో, దాని కడుపు చల్లకుండా మంచిగానే ఫోన్ చేసింది బిడ్డ. ఆ మేడం గిట్లా మంచిగా టయానికి అందుకుంటుందమ్మా.
ఇక నేను అదే అనుకుంటున్నాను, కాన్ అయితే పైసలు ఎట్లా పెంచి దేవాను, అప్పో సప్పో ఏం చేయాలా ఏం కథ అని అనుకుంటున్నా. పింఛన్ పైసలు అప్ప వరకు వస్తాయో రావో అని దేవుని మొక్కుతూనే ఉన్నా. ఆగు ఫోన్ చేసి పింఛన్ ఇస్తురని ఫోన్ చేయబట్టే. అమ్మో ఆ దేవుడు బాగానే చూసిండ్రో, నన్ను బాగానే కనబెట్టిండ్రో. అబ్బో అంతే నానే, ఇక మీ మన్మనుకో మన్మరాలకో ఇక ఏమేం చేపిస్తావో, ఎండి వస్తువులో బంగారు వస్తువులో ఇక జోరుంటది పాట అమ్మమ్మది. ఆ ఉండదా బిడ్డ, ఇక మన్మరాలకు అమ్మమ్మ చేపిస్తే ఎవరు చేపిస్తారమ్మా, నాయనమ్మలకు అంత చింతుంటాది. ఇక నీ వదిన గిట్లా ఇక నెల తప్పదేమో, వాళ్ళకి తిని పైసలు పక్కకి వేసుకున్నామంటే ఇక ఆ దేవుడు చూడాలి బిడ్డ, ఎన్నడు కరుణిస్తాడు ఏమో. సరే మమ్మీ, గాక్క దగ్గర నా బుక్కులు ఉన్నాయి, నావి నాయని నేను తీసుకొని పోతా కానీ మీ నాయ రాగానే జర డబ్బులు రమ్మని చెప్పు మమ్మీ. అయినా అది ఏం ముద్ర పెడితేనే ఆడ పైసలు ఇస్తారు, లేకుంటే రావు బిడ్డ, జర నాయన డబ్బులు పంపి. సరే అమ్మా పంపిస్తాగా, నువ్వైతే పోయి తెచ్చుకోపో. ఏడిపోతున్నావు బక్కమ్మ? ఆ పింఛన్ పైసలు ఇస్తానుకు ఆ మేడం వచ్చిందంట అక్క, పింఛన్ తెచ్చుకుంటాను పోతున్నా. ఓ అమ్మ, పుట్ట పుణ్యానికి 2-3 వేలు తీసుకుంటారా చెల్లె, నీ పనే మంచిగా ఉంది పొర్రి. ఇక మేడం దానికి నేను ఎన్ని రోజులు అయిపోయింది చెప్పబట్టి, నా పేరు రాయే తల్లి, నా మొగన్ ఒక్కరికి వస్తుంది, నా అగ్గిటి వస్తే బాగుంటది అని ఎన్ని దినాల సంది చెప్తున్నా. అది నా పేరు రాపిస్తలేదు, నా పేరు వస్తలేదు, ఏం చేయాలి చెల్లె? నీకు చూడు, నీ మొగన్కి వచ్చే నీకొచ్చే, ఆ రాములమ్మకి వచ్చే దాని మొగన్కి వచ్చే, మా ఇంట్లో చూడు ఒకరికే ఇస్తుండు. ఆ రేవంత్ రెడ్డి కన్నా చెప్పాలి ఫోన్ చేసి. మరి ఫోన్ నెంబర్ ఇయ్యనా అక్క, ఫోన్ చేసి చెప్తావా రేవంత్ రెడ్డికి, ఇస్తాడేమో. గా సార్ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటే మనం ఆగుతుట్టి మా చెల్లె, దగ్గినా పిచ్చిదా పత్తి దానికి ఫోన్ చేసి చెప్తుట్టి. ఏమో తీసేళ్ళే, నా అదృష్టం ఎన్నడుండు. ఆగు జరండు, మేడం దగ్గరకు వచ్చి నేను పంచాయతీ చేస్తానా చెయ్యనా ఇప్పుడు చూడు. ఎన్నేళ్ళ సంది చెప్తున్నా మేడము, అని పంచాయతీ చేస్తానా అది తిక్క ఊరి నా పేరు ఎక్కిస్తట్టుంది, లేకుంటే గట్లనే పోతట్టుంది చెల్లె, పానే ఇంగిట్లు వస్తాపా. పింఛన్ ఇస్తాను గుట్లా, నీ పరిస్థితి ఎట్టెట్టుంది, నీకేమన్నా అయ్యిందా కాలేదా అని, ఏది బారయ్యిందా లేదా అని నిందాలు చూస్తుర్రక్క. నాకంటే ఈ ఏళ్ళు ఇరిగిపోయింది కాబట్టి దానికో దీనికో అని ఇక నా పేరు ఎక్కిచ్చిర్రు గప్పట్ల సర్పంచ్ ఉన్నప్పుడు. ఇప్పుడు నీకేం వంక లేదు కదక్క, నీ పేరు ఎక్కిచ్చుడు చాలా వరకు ఇక కష్టమే ఉంటది. అమ్మో కట్టనా, ఏదో ఒక వంకుంటేనే పేరు ఎక్కిస్తారు, నాకు ఏ వంక లేకపోయి పాడయ్యి. అవు కానీ రాములమ్మకు వాళ్ళ ముసలానికి ఇద్దరికి వస్తుందంట, కానీ రాములమ్మకి ఏం రోగం వచ్చింది మరి దానికి ఇస్తుందంట. అప్పుడు పానం బాగలేక బెడ్ పాలైంది కదా అక్క, సంవత్సరం దాకనో సంవత్సరంన్నరనో. ఇక సర్పంచ్ ఉండి ఇక నువ్వు రేపు లేస్తట్టు లేవమ్మా, ఇక నీకు పింఛన్ రాపిస్తుంది అని రాపిచ్చిందంట. ఇక గట్లానే వస్తుంది, అగో దాని అదృష్టం బాగుంది అక్క. అవునక్క, నీకు చెప్పుదామని మర్చిపోయినా, దాని కోడలు పనికి పోయి వస్తా ఆ రమేష్ గారి బండి ఎక్కొచ్చిందక్క, నేను కట్ట కొంచెం ఆ పొలం కాడికి పోయి నడుచుకుంటూ వస్తున్నా, ఆ కట్టకాడ దిగుతా అని అంటుంది కానీ ఆడు దింపుతలేడు. నేను అట్ల కించి వచ్చేసరికి నన్ను చూసి పరిశాన్ అయ్యి ఇక దిగి మా నడుచుకుంటూ పోయింది. ఇక నన్ను చూసి గుడ్కి మింగుతుంది. ఓ అమ్మో కంటే నా చెల్లె, అది గంట తెగిసిపోతుంది ఏమి చెల్లె, ఇంత భయం భక్తి లేకుండా బతుకుతుంది అది. ఏమైనా పూరగాని ఇంకనే తిరుగుతుంది. కాదే ఊరు దాకా బండికి రావుడు అవసరమా, ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడో ఏం కథ, ఇంత భయం భక్తి లేకుండా వచ్చిన పోరికి దాని అత్తకైతే తెలియాలి, ఊరికి షారు కాస్తుంది. అవునక్క నిజంగా నేను కదే అనుకున్నా. ఇప్పుడు అలా మామ అటింకలనే ఉంటాడు, అలా మామ చూస్తే ఎట్లుంటది అక్క పరిస్థితి. గంటసేపు అలా మామ నాతోనే మాట్లాడిండు, ఆడ నేను ఇద్దరం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆయన అక్కడ పోయిండు, నేను ఇక్కడ వచ్చిన. మరి సాటు ఇట్లేదన్నా చూసిండో ఏమో అక్క. ఇక ఇంటికి పోయినాక దాని పని మెత్తగా చేపిస్తాడు చూడు మొగంతోని అత్తతోని. అమ్మో అంటే నా చెల్లె, ఎన్నడుకున్నా దాని పని మెత్తగా చేస్తేనే అది ఇంటది చెల్లె, లేకుంటే అనగదు అది. అమ్మ ఎవరికి భయపడతలే చూసినావు. ఇక ఎన్నడైతే దాని మొగడు జ్వరమై రొట్టి సాఫ్ చేస్తాడు, అప్పుడే దాని తిక్క ఊరి చక్కగా అవుతుంది, లేకుంటే ఆగం అవుతుంది చెల్లె. ఇక దాన్ని చూసి మన ఊరోళ్ళు కూరలు నేర్చుకుంటారు. అందుకే దాని పని మెత్తగా చేయాలి ముందుగాక. ఏమో పోనీ ఊకో అక్క, పింఛన్ తీసుకుంటానికి వాళ్ళ అత్తని రమ్మన్న ఫోన్ చేసినది, ఇప్పుడే వస్తున్నా అన్నది. ఇక మన మాటలు విన్నదనుకో, ఇక మనని బదలం అవుతాం అక్క, ఎందుకు వచ్చిన బాధ సబ్బుదట్టు కొద్దిసేపు. ఇగో ఎట్లుంది మన వీడియో మనలందరికి నచ్చింది అనుకుంటాము. నచ్చితే మాకోసం ఒక చిన్న లైక్ కొట్టుర్రి. ఇక మనల్ని పొద్దున పెట్టలేదు కదా వీడియో, ఇక మనల్ని చాలా మంది కామెంట్ చేసారు, ఏమైంది పెంటక్క ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టట్లేదు అని చాలా మంది కామెంట్ చేసారు.
చాలా థ్యాంక్స్ అండి. మా కోసం ఇంతగానం వెయిట్ చేస్తున్నారని మేము అస్సలు అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు అట్లాంటి కామెంట్లు చేస్తుంటే. ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాము. ఇక మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే లైక్ కొట్టడం. అట్లనే లైక్ కొట్టినాక హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.